హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చిన న్యూస్. 4 లక్షలతో పట్టుబడిన DE రాష్ట్రమంతా షాక్. విషయంలోకి వెళ్లే ముందు వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అప్పుడే నేను చెప్పబోయే ఇన్ఫర్మేషన్ మీకు బాగా అర్థమవుతుంది. ఫ్రెండ్స్, చాలామంది ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడే నేను చేసే ప్రతి వీడియో లేటెస్ట్ అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది. అలాగే వీడియోని లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి వీడియోని లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరికొంతమందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. వీడియో నచ్చినట్లయితే వీడియోకు లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి. ప్రభుత్వ కార్యాలయాల్లో లంచగొండులను సమూలంగా నిర్మూలించేందుకు ప్రభుత్వం పకడ్బందీగా చర్యలు తీసుకుంటుంది. ఈ మేరకు లంచం తీసుకున్న వారు ఎంతటి వారైనా వదిలిపెట్టకూడదంటూ అవినీతి నిరోధక శాఖ EGPకి పూర్తి అధికారాలను సైతం కట్టబెట్టింది. ఈ నేపథ్యంలో నగర పరిధిలో నీటిపారుదల శాఖలో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా విధులు నిర్వహిస్తున్న పవన్ ACP వలలో చిక్కాడు. ఉప్పల్లోని ఓ వాణిజ్య భవనానికి ఎన్ఓసి ఇచ్చేందుకు గాను యజమాని నుంచి ₹5 లక్షల లంచం డిమాండ్ చేశాడు. దీంతో బాధితుడు ₹4 లక్షలు ఇస్తానంటూ ఒప్పుకొని ACP అధికారులను ఆశ్రయించాడు. ఈ క్రమంలో ఇంజనీర్ పవన్ బాధితుడి నుంచి ₹4 లక్షలు లంచం తీసుకుంటుండగా ACP అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. అనంతరం అతన్ని అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించారు.